నేపాల్ సంగతి ఇప్పుడు చూస్తుంటే అక్కడ జెన్జీ అనేది ఒకటి స్టార్ట్ అయింది సార్, ఒకటి మాహోల్ అనేది. ఇది మీరు ఎలా అభిప్రాయిస్తారు? అసలు నేపాల్లో జరుగుతుంది ఏంటి సార్ అక్కడ? నేపాల్లో ఆ, అంటే సడన్ గా ఒక రోజు జెన్జీ ఉద్యమం కనపడ్డది. స్టూడెంట్స్ మూమెంట్, యంగ్ స్టూడెంట్స్, జెన్జీ అనేది యంగ్ యూత్. అంటే ఈ శతాబ్దపు కుర్రాళ్ళు, 16 17 వయసు కుర్రాళ్ళు వీళ్ళంతా కూడా ఆ జెన్జీ యొక్క అర్థం అది. కానీ ఆ విధంగా స్టూడెంట్స్, యూత్ దీంట్లో పాల్గొన్నారు, పెద్ద సంఖ్యలో వచ్చారు. పార్లమెంట్ పైకి వెళ్ళారు, దాడులు చేశారు. ఇదంతా కూడా మనం కళ్ళతో చూసినటువంటి విషయం. ఎందుకు ఇలా అయిపోయింది అని కోలుకునే లోపలనే మనకు శృతి మించిపోయింది. ప్రైమ్ మినిస్టర్, మాజీ ప్రైమ్ మినిస్టర్ వైఫ్ ను తగలబడిపోయింది మంటల్లో. ఓ ఫైనాన్స్ మినిస్టర్ ను రోడ్డు పైన పరిగెత్తిస్తూ పరిగెత్తిస్తూ కాళ్ళతో ఫుట్బాల్ తంతు తీసుకెళ్లినటువంటి దృశ్యాలు మనం చూసినాం. సో ఎక్కడ చూసినా మంటలు, ఆఫీసుల పైన దాడులు. ఇదంతా ఒక్క రోజులో జరిగింది. తర్వాత ఫైరింగ్ జరిగింది, అందులో 20 మంది అలా చనిపోయారు. ఆ తర్వాత ఇంకా వేడెక్కేసింది. ఇది ఇది మనం చూసినటువంటి విషయం. బేసిక్ గా మనకు వినపడ్డది ఏంటి, మనకు కనపడ్డది ఏంటి అని అంటే ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ బ్యాన్ చేసినందుకు పిల్లలు తిరగబడ్డారు అని మనము విన్నటువంటి విషయం. సరే, మరి ప్లాట్ఫామ్స్ బ్యాన్ ఎత్తేసింది ప్రభుత్వం, ప్రైమ్ మినిస్టర్. ఆ, ఆ, మరి ఎత్తేసాక ఉద్యమం ఎందుకు కంటిన్యూ అయ్యింది అనేది ప్రశ్న. వెంటనే డిమాండ్ ఏమొచ్చిందంటే, నో 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 నో, అవినీతి విపరీతంగా శృతి మించిపోయింది, ధరలు పెరిగిపోయాయి, నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువైపోయింది. ఆ, అసలు కరప్షన్ కరప్షన్ ఎవ్రీవేర్ కరప్షన్. అసలు రాజకీయ నాయకులు అందరూ అవినీతి పరులే, ఏ ఒక్కరు ఆ, ఆ, ఇడియా లేరు అని చెప్పేసి మనము వింటున్నాం. అంటే ఇష్యూ దేంతో మొదలైంది? అందరూ దొంగలే కాడికి వచ్చేసింది. నిజంగా అయితే వీళ్ళు అందరి పైన దాడి చేస్తున్నారు, అందరు రాజకీయ నాయకుల పైన దాడి చేస్తున్నారు. సో ఇది మనకు కళ్ళ ముందు అయితే కనపడ్డది. కానీ దానికన్నా బేసిక్ గా ఏంటంటే, నేపాల్ లాస్ట్ 2 డికేట్స్ లో ఏ రోజు ప్రశాంతంగా లేదు అసలు. 17 ఏళ్లలో 14 ప్రభుత్వాలు మారాయంటేనే మనం ఊహించవచ్చు ఎంత ఇన్స్టెబిలిటీ ఉంది నేపాల్లో. కనుక స్థిరత్వం లేదు. ఏ పార్టీ నిలకడగా నిలబడడం లేదు. మనకు 95లో అనుకుంటున్నాను, ఈ రా 1990లోనే రాజరిక వ్యవస్థకు హిందూ ప్రభుత్వం అది ఒక్కటే కదా, హిందూ రాజ్యం అది ఒక్కటే కదా. కనుక రాజరిక వ్యవస్థను వ్యతిరేకిస్తూ 1990లోనే ఉద్యమం ప్రారంభమైంది. ఆ తర్వాత 2005లోనేమో కంప్లీట్ గా అసలు రాజరిక వ్యవస్థ పోవాలని పెద్ద ఉద్యమం వచ్చేసింది, పోయింది కూడా. డెమోక్రసీ కావాలన్నారు, డెమోక్రసీ వచ్చేసింది. మొదటిసారి ఈ భూమిపైన ఎన్నికల ద్వారా, పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా డెమోక్రసీ అని చెప్పుకుంటూ ఎన్నికల ద్వారా కమ్యూనిస్ట్ ప్రభుత్వం వచ్చింది. ఎక్కడ కూడా జరగలేదు, ఇక్కడ జరిగింది ఇది. అయితే మనం గమనించాల్సిందంటే, నేపాల్ జనాభా 3 కోట్లు, చాలా తక్కువ, చిన్న దేశమే. ఇంకా 3 రకాల మనుషులు ఇక్కడ మనకు కనపడతారు. ఒకటేమో రాచరిక వ్యవస్థ ఉండాలి అని అడిగే వాళ్ళు కొందరు ఉన్నారు. అదే మంచిది, అదే మంచి పద్ధతి. ఇప్పటికి కూడా డిమాండ్ ఉంది, సేమ్ అది కంటిన్యూ కావాలి అని. రెండవది ప్రజాస్వామ్యం కావాలనే వాళ్ళు రెండో రకం మనుషులు. అండ్ మూడో రకం మనుషులు కమ్యూనిస్టులు. ఈ 3 రకాల మనుషులు ఈక్వల్ ఫోర్సెస్ ఉన్నారు ఆడ. ఓకే. అందుకే ఫ్రిక్షన్ ఉంది సొసైటీలో, విపరీతమైన ఫ్రిక్షన్ ఉంది. కనుక శాంతి అనేది లేదు, వాళ్ళకు మానసిక శాంతి లేదు. ఆ, నిత్యము ప్రభుత్వాలు మారిపోతున్నాయి. రాజ్యాంగమే 5 సార్లు మారింది అక్కడ. రాజ్యాంగం కూడా పర్మనెంట్ గా ఉండడం లేదు. ఈ రాజ్యాంగం వాళ్ళకి షూట్ కావడం లేదు. ఇప్పుడున్న రాజ్యాంగం కూడా ఆ, ఒక 50% పార్లమెంట్ మెంబర్స్ డైరెక్ట్ ఎన్నికల్లో గెలుస్తారు మన మాదిరిగానే. ఇంకో 50% ఏమో ప్రాధాన్యత పార్టీకి ఓటేస్తారు. కనుక ఆ ఓటు ప్రాధాన్యత ఏ పార్టీకి ఎంత వచ్చింది దాన్ని బట్టి రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఇదంతా ఒక గందరగోళం ఉంది వాళ్ళకి. ఒక రాజ్యాంగాన్ని, సరైన రాజ్యాంగం లేకపోతే, ఇదంతా బ్యాక్గ్రౌండ్ నేను చెప్తున్నాను. కనుక ఈ బ్యాక్గ్రౌండ్ లో నేపాల్లో శాంతి లేకుండా పోయింది. తర్వాత ఇప్పుడున్నటువంటి కూలీ, ఆ, శర్మ అని అంటాం కదా, ఆయన కేపీ శర్మ కోహ్లీ, ఈ ఆయన హార్డ్ కోర్ కమ్యూనిస్ట్. ఓకే. అందుకన్నా ముందు ప్రచండ ఆ, పేరు వింటాం. ప్రచండ కూడా మావోయిస్టు నేత.
కనుక హార్డ్ కోర్ మావోయిస్ట్ నేత. మరి వీళ్ళంతా ఒకప్పుడు ఆయుధాలు పట్టుకొని నక్సలైట్ అడవులలో తిరిగిన వాళ్ళు వీళ్ళంతా కూడా. కనుక డెమోక్రసీ వచ్చారు, రాజ్యం చేతికి తీసుకున్నారు. తీసుకున్నాక ఇక్కడ అశాంతి, ఎక్కడ చూసినా అశాంతి. అన్నిటికన్నా అశాంతి కన్నా ముఖ్యమైనది ఏంటంటే అవినీతి. కనుక వీళ్ళ కుమారులు వీళ్ళు వాళ్ళ లగ్జరీస్ అవన్నీ కూడా ఆ నేపాలీ బేబీ అనుకుంటాను. నేపాలీ బేబీ అని ఒక ఉద్యమం. అంటే ఈ ఈ ఈ ఈ యొక్క మంత్రులు, అధికారంలో ఉన్నటువంటి మంత్రులు, వీళ్ళు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ యొక్క లగ్జరీని వాళ్ళు ఆ విధంగా నేపాలీ బేబీ గా పిలుస్తూ ఉంటారు. అట్లా అంటే అది చూడలేకపోతున్నారు ప్రజలు. వాళ్ళ యొక్క ఐశ్వర్యము, వాళ్ళ సంపద, వాళ్ళ ఇది అక్రమాలు, అవినీతి. ఎవరు వీళ్ళంతా కూడా సోకాళ్ళు కమ్యూనిస్ట్ లీడర్లు, ప్రచండ, వీళ్ళంతా కూడా హార్డ్ కోర్ నక్సలైట్లు. కనుక వాళ్ళ స్వరూపము, వాళ్ళు చాలా బాగా మాట్లాడుతుంటారు. ప్రజాస్వామ్యం లేదు, ధనికుల దోపిడీ ఉంది, అది ఉంది అని. వాళ్ళ అధికారంలోకి వస్తే ఎట్లుంటుందో ఇప్పుడు నేపాల్ని చూస్తే మనకు అర్థమవుతుంది అన్నట్టు. అదే సార్. ఆ కనుక నేను ఇంకొకటి కూడా గుర్తు చేస్తున్నా. సుసెస్కో అని ఒకడు ఆ రొమేనియా, ఎప్పుడైతే రష్యా ముక్కలైపోయిందో రొమేనియా కూడా కమ్యూనిజం నుంచి బయటపడ్డది. బయటపడ్డాక రొమేనియాలో ప్రజలు తిరగబడ్డారు, మాకొద్దు ఈ కమ్యూనిజం అని చెప్పేసి. 91లో సంగతి చెప్తున్నాను. ఈ సుసెస్కో అనే వాడు వాళ్ళ ఆ, అధ్యక్షుడు. రొమేనియా యొక్క నుంచి విప్లవం ద్వారా వచ్చినవాడు. విప్లవం వచ్చి కమ్యూనిజం వచ్చింది అధికారంలోకి. కార్మికుడు వాడు, చెప్పులు కుట్టే కార్మికుడు. కనుక కార్మిక లోకం, కార్మిక రాజ్యం అని అంటుంటారు కదా. ఆ కార్మిక రాజ్యం వచ్చింది. వాడు 20 ఏళ్ళు రాజ్య పరిపాలన చేశాక దోపిడీ చేసి చేసి వాడు ఎంత దోపిడీ చేశాడంటే మొత్తం వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ల దగ్గర నుంచి గోల్డెన్ ట్యాప్స్, వాడి వైఫ్ చెప్పులే కొన్ని వందలు దొరికాయి, అన్ని గోల్డెన్ కవరింగ్స్ తో. ప్రజలు వెంటబడితే వాడు గుహలో వెళ్ళి దాపుకున్నాడు. ఆ లోపల వెళ్తే ఆ గుహలోకి ఆ కొన్ని వందల మంది ఒక 10 సంవత్సరాల నుండి తినేంత తిండి ఉంది లోపల, ఫ్రిడ్జ్లు, వ్యవస్థలు అలా దాచుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఇది కమ్యూనిజం అంటే. అసలైన కమ్యూనిస్టుల యొక్క స్వరూపం మనకు చూడాలంటే ఇప్పుడు నేపాల్లో మనం అది చూస్తున్నాం. ఇలాంటి ఈ కమ్యూనిస్టుల పైన ఈరోజు ప్రజలు తిరగబడుతున్నారు. ఇదే కేపీ శర్మ అధికారంలోకి వచ్చాక ఆ కొత్త నాటకం మొదలు పెట్టాడు. అసలు మా సంస్కృతి, నేపాల్ సంస్కృతి, హిందూ సంస్కృతిలో రాముడు ఇక్కడ ఇక్కడ పుట్టాడు, భారత్ లో కాదు అని కొత్త నాటకం స్టార్ట్ చేశాడు. బౌద్ధుడు ఇక్కడ పుట్టాడు, సీతమ్మ ఇక్కడ పుట్టింది. ఇలాంటివన్నీ కొన్ని కార్యక్రమాలు చేయడం మొదలు పెట్టాడు. ఆ అంటే ఇక్కడ మన దగ్గర కూడా అప్పుడప్పుడు చేస్తారు కదా, రావణుడు మా దేవుడు అని పిచ్చి కూతలు కూస్తూ ఉంటారు కొందరు. ఆ రావణ దహనం ఎట్లా నవరాత్రులు చేస్తారు? దక్షిణ ఆ భారతం, రాముడు ఆ నార్త్ ఇండియన్ అని. దక్షిణ భారతం, ఇవన్నీ పిచ్చి మాటలు ఈడ థీరీలు తయారు చేస్తారు, కొత్త కొత్త సిద్ధాంతాలు. అది ఆడ కూడా ఉంది. అది శర్మనే, కేపీ శర్మ అనేవాడే మొదలు పెట్టాడు. అక్కడ పెట్టి ఓ చిచ్చు పెట్టాలి భారత్కు వ్యతిరేకంగా. ఉత్తరాఖండ్ లో అనేక భూభాగాలను అన్నిటి కూడా వాడు మ్యాప్లు మార్చుకున్నాడు. అంటే రోడ్డు పైకి వచ్చి ల్యాండ్ తీసుకునేంత స్థాయి లేదు కానీ వాళ్ళ దేశం యొక్క మ్యాప్లు మార్చేసి ఈ భూభాగం అంతా మాదే, భారతీయులు కబ్జాలో పెట్టుకున్నారు అలాంటివి అన్ని చేశారు. ఇదంతా కూడా చైనా యొక్క సపోర్ట్ తో చేసినటువంటివి. ఇది నేపాల్ యొక్క అసలు చరిత్ర.